హాయ్ ఫ్రెండ్స్, ఇక మా చూడు పచ్చి గడ్డి వద్దురా వద్దురా అంటే పచ్చి ఉన్నది గడ్డి కట్టిండు వాళ్ళ ఫుల్ టైట్. ఇగో మినిమం ఒక 50 కిలోలు పక్కా వస్తుంది. 50 కిలోకి ఎక్కువ వస్తుంది కానీ తక్కువ రాదు. ఇగో అసలు ఎంత కొడుకు ఎంత గట్టిగా చూడు. ఇగో చూడు పచ్చిగడ్డి వద్దురా అంటే ఇల్లు ఊకోవాలని ఊకున్నా మంచిగా ఎట్లా చామని చూడు. గంట అయితే బీక బట్టి ఈ గంట అయినా అసలు సగం కూడా పోలే. గంటకి ఎక్కువ కొడవలు తెచ్చినాము బీకుతూనే ఉన్నాం కానీ ఇంత బీకినా ఉడుతూనే లేదు. మిషన్ కట పటపట అంటారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత బీకిన వస్తుంది వాళ్ళ కొడుక. ఇట్లా గంట సేపు బీకినాం, దాదాపు గంట సేపు బీకినా మంచిది కానీ అమ్మ పని అంతా ఆగమైంది. సరే పని ఆగమైన మంచిది, ఒక గంట సేపు అటో ఇటో కానీ ఇది చేపట్టి చూడండి. అది మొత్తం ఇప్పినాక రోలర్లు పోయినాయి, 2 రోలర్లు మొత్తం సొట్టు పోయినాయి. అవి పోయినాయి అనుకుంటే కింద మెయిన్ రోలరు, ఆ మెయిన్ రోలర్ కూడా మొత్తం బేరింగ్ పోయింది. పైన ఒక రోలర్ బేరింగ్ పోయింది. ఇక చక్కగా మేమైతే బండి పట్టుకొని తీయన సాంబారాన్ని షాప్ కడుకు వచ్చినాము. ఇక వెళ్ళారంటే సాంబారాన్ని అంటే వెళ్ళారు. సూపర్ చేస్తారు అన్న పని అయితే. రోలర్ అయితే ఇప్పిండు, మొత్తం ఇప్పేసిండు. ఇది మొత్తం జాయింట్ అయిన తమ్మి 2 సొట్టు తీయాలని చెప్పిండు. 2 సొట్టు తీయాలి. ఇంకోటి మెయిన్ షాప్ మొత్తం బేరింగ్ పోయింది, మెయిన్ రోలర్ది. పైన రోలర్ది బేరింగ్ పోయిందని చెప్పాడు అన్న. ఇదైతే మెయిన్ రోలర్ బేరింగ్ పోయింది, మొత్తం కొట్టేసింది, రుబ్బింది అన్న. అయితే ఇక తమ్మి 2 రోలర్ బేరింగ్లను 2 వాచర్లు తీసుకొచ్చుకో అని చెప్పాను. చెప్తే మేము ఎమ్మటే అయితే ఎండలో పడి ఉరికినాము, గాబర్ ఉరికినాము. 2 బేరింగ్లు 2 వాచర్లు అయితే తీసుకొని వచ్చినాం. మళ్ళీ వచ్చేసరికి అయితే అన్న మంచిగా క్రాక్లు వచ్చిన కాడైతే రోలర్లకి మంచిగా వెల్డింగ్ అయితే కొడతాడు అన్న. వెల్డింగ్ అంటే సూపర్ కొడతాడు, మరి మస్తు కొట్టిండు వెల్డింగ్. ఇప్పకుండానే మొత్తం సెట్ చేసినట్టు వాడిని. ఇప్పు పెట్టి టైం వేస్ట్ అని ఇప్పకుండా కొట్టాను మంచిగా. ఇక సూట్లు ఇట్లా వస్తాయా రావా అని అనుకున్నా. కాకపోతే అన్న మాత్రం మస్తు టెక్నిక్తో చేసిండు. ఇటు ఒక పొక్క వేటికి కొడితే వాడి సొట్టు అంతా వెళ్ళిపోయింది. సూపర్ చేసిండు అది మాత్రం. చూడండి బాగా చేసిండు. ఇటు నుంచి కూడా అటు సొట్టు బయటపడ్డది, మంచిగా సాఫ్ అయింది రోలర్ మొత్తం. కొత్త రోలర్లకి వేసాం, మళ్ళీ అన్నిటి చేసి మళ్ళీ సూపర్ చేసి. ఇక మేము మొత్తానికైతే రిపేర్ చేసుకొని ఇంటికి సాయంత్రం అయింది.